మంత్రులు ఎవరు ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ఎంతమంది ప్రజల యొక్క సమస్యలు తీర్చిండ్రు. గతంలో ఒక వీడియో కూడా బాగా వైరల్ అయింది. కేసీఆర్ని కలవనికి పోయినప్పుడే అనుకుంటా, రేవంత్ రెడ్డి గారు ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు పోయినప్పుడే అనుకుంటా, ఒక మహిళ వచ్చింది, రేవంత్ అన్న రేవంత్ అన్న రేవంత్ అన్న అన్నది. అని పిలవంగానే ఏదో 10 మంది ఉన్నారు, మీడియా అంతా ఫోకస్ చేసింది, ఆమె ఏదో సమస్య అన్నది. సామాన్యమైన మహిళ స్పందనకు రేవంత్ రెడ్డి గారు స్పందించరని ఇక్కడ అక్కడ కాదు, నేషనల్ వైడ్గా ప్రతి న్యూస్ ఛానల్లో వార్త తీసుకున్నారు. ఒక్కసారి ఒక్క మహిళ పిలిచినందుకు రేవంత్ రెడ్డి గారు పలికినరు, ఒక్క వీడియో వైరల్ అయింది. అంటే ఈ 3.5-4 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళనే ఉన్నదా? ఆ ఒక్క మహిళకే సమస్య ఉన్నదా? ప్రజాపాలనలో ఒక్క మహిళకు సంబంధించిన వార్తే మనం వింటామా? గతంలో అది పిఆర్ స్టంట్లు, ఇక పిఆర్ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అని కూడా అన్నారు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మనకు 100% తెలియనప్పుడు, దానికి ఆధారాలు లేనప్పుడు మనం అనకూడదు. బట్ ప్రజాపాలన అన్నప్పుడు మహిళలందరినీ కలవాలి కదా. అందరి మహిళలు కలవలేకపోయినా 10 మందిని కలవాలి కదా. ఓ మీటింగ్ పెట్టి ఒక 100 మహిళలను పిలిపించాలి కదా. మహిళా సాధికారత కోసం మేము కృషి చేస్తాం, ఇది మహిళల యొక్క అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం అని వరంగల్ డప్పుకోటి చెప్పిండ్రు కదా. ఇవాళ ఒక మహిళలకు గంత అన్యాయం జరుగుతుందని మన దగ్గరికి వచ్చింది ఆమె. ఒక మహిళ ఆమెకు గంత అన్యాయం జరుగుతుంది, డబుల్ బెడ్రూమ్ పేరు మీద గింత మోసం చేస్తున్నారని మన ఛానల్కే వచ్చిర్రు. మరి గత ప్రభుత్వం చేసిన తప్పేనా? మరి గతంలో జరిగిన తప్పులను సరిదిద్దలేకపోతే ఇప్పుడు నీకెందుకు మరి పదవి?